ఏబిఎన్ న్యూస్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। పలమనేరు మున్సిపల్ పరిధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, పలమనేరు మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి సుధాకర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛాతి సేవా కార్యక్రమం 2024 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటలకు పలమనేరు పురపాలక సంఘం నుండి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ సర్కిల్ నందు మానవహారం నిర్వహించారు। హార్ట్ అటాక్ నుండి ఎంతో మంది పేషెంట్లను కాపాడామని, దీనిని ప్రజల్లో అవగాహన తీసుకుని వస్తున్నామని పలమనేరు ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మమతారాణి తెలిపారు। 2022లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన విద్యార్థులకు ఈవెంట్స్ పెట్టకుండా ఆలస్యం చేస్తున్నందుకు వెంటనే ఈవెంట్స్ పెట్టాలి అంటూ 100కు పైగా విద్యార్థులు తిరుపతి బాలాజీ కాలనీ నుండి ఆర్జీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు। పలమనేరు మున్సిపల్ పరిధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి సుధాకర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛతా హై సేవ 2024 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటలకు పలమనేరు పురపాలక సంఘం నుండి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ సర్కిల్ నందు మానవహారం నిర్వహించారు। నిషేధిద్దాం సేవ నిషేధిద్దాం శుభ్రంగా ఉంచుకోవాలి సేవ శుభ్రంగా ఉంచుకుందాం నిషేధిద్దాం ఆరోగ్యవంతమైన సరికొత్త భారతదేశాన్ని రూపొందించే దిశగా ఈరోజు అనగా సెప్టెంబర్ 17వ తేదీ ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ వరకు మహాత్మా గాంధీ జయంతి నాటికి ముగిసే స్వచ్ఛంజయే సేవ అనే కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో అంకితమవుతూ ఇళ్లలో, పాఠశాలలు, కళాశాలలు, ఆరోగ్య కేంద్రాలలో, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో, చెరువులలో, కుంటలలో, ఇతర అన్ని ప్రజా సంచార ప్రాంతాలలో పరిసరాల పరిశుభ్రత పాటించేటట్లు చూస్తానని మన సొంత వినియోగం కోసం కాకుండా మరుగుదొడ్లు కట్టుకొని ఆర్థిక స్తోమత లేని ఇతరుల కోసం కొన్ని గుంతలు మరుగుదొడ్లు నిర్మించుకున్నట్లు చూడటం ద్వారా మన గ్రామాలు, పట్టణాలు బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా ఉండేటట్లు చూస్తానని, మరుగుదొడ్లు నిరంతర వాడకము, చేతుల పరిశుభ్రత, ఇతర స్వచ్ఛ అలవాట్లను అమలుపరుచుకునేటట్లు చేయడం ద్వారా ప్రజల ప్రవర్తనలో
మార్పు తీసుకొస్తానని కణ ద్రవ వ్యర్థ పదార్థాల నియంత్రణకు సంబంధించి వ్యర్థాల తగ్గింపు పునర్వినియోగం సూత్రాన్ని అనుసరిస్తూ సూత్రాన్ని ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ సక్రమంగా జరిగేటట్టు చూస్తానని ప్రతిజ్ఞ చేయించున్నాను. స్వచ్ఛ పలమనేర్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం. పలమనేరు ప్రభుత్వ మెడికల్ సూపరింటెండెంట్ మమతారాణి మాట్లాడుతూ హృదయ రక్ష అనే ప్రోగ్రాంను ప్రభుత్వం ప్రవేశపెట్టి 1 సంవత్సరం రోజులు అయిందని, దీన్ని ఇంతకుముందు స్టిమి అని పిలిచేవాళ్ళమని అన్నారు. పైలట్ ప్రాజెక్టుగా 5 జిల్లాలకే లాంచ్ చేసి పరిమితం చేశారని అన్నారు. పేషెంట్కి ఛాతీలో నొప్పి, చెమటలు పట్టడం, ఆయాసం రావటం ఇటువంటిది ఏమన్నా ఉంటే వెంటనే హాస్పిటల్కి వస్తే వాళ్లకు మేము ఈసీజీ తీస్తామని, హార్ట్అటాక్ సంబంధించి డౌట్ ఉందంటే కార్డియాలజిస్ట్కు మేము ఫోటో పెడతామని, ఇమీడియట్లీ 10 నిమిషాల్లో స్పందించి ఈసీజీలో ఫాల్ట్ ఉందని చెప్పారంటే 10th క్లాస్ అనే ఇంజెక్షన్ ప్రభుత్వం ఉచితంగా సప్లై చేస్తుందని, ఇంజెక్షన్ యొక్క కాస్ట్ 45,000 అని, ప్రాణాన్ని సేవ్ చేసే ఇంజెక్షన్ ఇది ఎక్కడ అందుబాటులో ఉండదని, ఒక్క ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రమే ఉంటుందని, బయట మెడికల్ షాప్లో దొరకదన్నారు. కార్డియాలజిస్ట్ ఈ పేషెంట్ స్టిమీ ఉందని చెప్పగానే పేషెంట్కి ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, ఆరోగ్యశ్రీ కార్డు ఉందా, ఇవంతా ఏమీ చూడమని, ఎవరికైనా ఆ ఇంజెక్షన్ వేయటం జరుగుతుందని అన్నారు. కార్డియాలజిస్ట్కి సపరేట్గా ఒక అంబులెన్స్ వస్తుందని, ఆ అంబులెన్స్లోనే ఎక్విప్మెంట్ అన్నీ ఉంటాయని, క్లాత్ ల్యాబ్ స్ట్రెంత్ వేస్తారో అక్కడ పేషెంట్ని ల్యాండ్ చేయటం జరుగుతుందన్నారు. మేము ఇక్కడ ఇంజెక్షన్ వేసి పంపించిన తర్వాత అక్కడ వెళ్లేంత వరకు ఎటువంటి ప్రమాదం జరగదని, ఇంజెక్షన్ వచ్చిన తర్వాత ఎంతో మంది స్టెబిలైజర్ అయ్యారని అన్నారు. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్, నా పేరు డాక్టర్ మమతారాణి. హృదయ రక్ష అని గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఒక 1 year అయింది ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసి. దీన్ని స్టెమీ అని చెప్పి ముందుగా పిలిచేవాళ్ళము. ఇది ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్గా మన రాష్ట్రంలో ఒక 5 జిల్లాల వరకు మాత్రమే పరిమితం చేసి లాంచ్ చేశారు. సో దీంట్లో ఎవరైనా పేషెంట్కి ఛాతీ నొప్పి రావడము, లేదంటే ఆయాసం రావడము, అట్లా చెస్ట్లో డిస్కంఫర్ట్ అట్లా ఏమైనా ఉంటే, చెమటలు పట్టడం, ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చినట్లయితే మేము వాళ్ళకి చూసి ఈసీజీ తీస్తాం. ఈసీజీ తీసినప్పుడు మాకు డౌట్ ఉంది, ఇది హార్ట్ అటాక్ సంబంధించి ఉన్నది అన్నప్పుడు మాకు ఒక కార్డియాలజిస్ట్తో కనెక్షన్ ఉంటుందన్నమాట. కొంతమంది కార్డియాలజిస్టులు ఒక గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో ఉంటారు. సో వాళ్ళకి అది ఫోటో పెట్టడం జరుగుతుంది. ఫోటో పెట్టిన వెంటనే ఏ సమయం అయినా సరే వాళ్ళు ఇమీడియట్గా 10 నిమిషాల్లోనే రెస్పాండ్ అవుతారు. ఈ ఈసీజీలో ఫాల్ట్ ఉంది, మీరు ఇమీడియట్గా ఒక 10 ectoplas అని ఒక ఇంజెక్షన్ గవర్నమెంట్ ఇప్పుడు ఫ్రీగా సప్లై చేస్తుంది. ఆ ఇంజెక్షన్ ఒక ఇంజెక్షన్ కాస్ట్ 45,000 రూపాయలు. సో అది ప్రాణాన్ని సేవ్ చేసే ఇంజెక్షన్. సో ఇంజెక్షన్ ఇంతకుముందు అసలు ఎక్కడ అందుబాటులో ఉండదు కదా, ఇప్పుడు కూడా బయట మెడికల్ షాప్స్లో ఎక్కడ కూడా అందుబాటులో దొరకదు. అలాంటి ఇంజెక్షన్ మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు ఫ్రీగా వేయడం జరుగుతుంది. అది వాళ్ళకి బియ్యం కార్డు ఉందన్నా, ఆరోగ్యశ్రీ కార్డు ఉందన్నా అవేం సంబంధం లేదు, ఎవరికైనా సరే ఆ ఇంజెక్షన్ వేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ఆ కార్డియాలజిస్ట్ అప్రూవ్ చేస్తారో ఇది స్టెమీ ఉంది, మీరు ఇంజెక్షన్ వేయండి అని చెప్తారో ఇమీడియట్గా మేము ఆ ఇంజెక్షన్ వేయడం జరుగుతుంది. వేసి దానికి సపరేట్గా ఒక అంబులెన్స్ వస్తుంది. కార్డియాలజీకి సంబంధించిన పేషెంట్స్కి ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఆ అంబులెన్స్లో ఉంటాయి, స్పెషల్ అంబులెన్స్. ఆ అంబులెన్స్ ద్వారా డైరెక్ట్గా వాళ్ళని తీసుకొని ఎక్కడైతే కార్డియాక్ సెంటర్ ఉంటుందో, అంటే మళ్ళీ చిత్తూరు పంపించడము, తిరుపతి రూయాకి పంపించడం అలా కాదు, డైరెక్ట్గా ఎక్కడైతే క్యాత్ ల్యాబ్ ఎక్కడైతే మీకు స్టెంట్ వేస్తారో డైరెక్ట్గా పేషెంట్ని అక్కడ ల్యాండ్ చేయడం జరుగుతుంది. దాంట్లో అవే గైడ్ లైన్స్. సో పేషెంట్ని డైరెక్ట్గా కార్డియాలజిస్ట్ యొక్క క్యాత్ ల్యాబ్లోకి పేషెంట్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇమీడియట్గా అక్కడ వాళ్ళు స్టెంట్ వేయడానికి అవకాశం ఉంటుంది. మేము ఇక్కడ నుంచి ఇంజెక్షన్ వేసి పంపించిన తర్వాత అక్కడికి చేరే వరకు పేషెంట్ స్టెబిలైజ్ అయిపోతారు. ఎటువంటి ప్రమాదము ఈ మధ్య దారిలో కూడా జరిగే అవకాశం ఉండదన్నమాట. సో ప్రీవియస్గా ఇలా ఎన్నోసార్లు, అంటే నా సర్వీస్ ఇప్పటికీ 25 years సర్వీస్. సో
సో ఇలాంటి కేసెస్ ఎన్నో కేసెస్ మేము కార్డియాలజీ సంబంధించి హార్ట్ అటాక్ అని మాకు తెలిసి మేము రిఫర్ చేసినప్పుడు చాలామంది పాపము ప్రాణాలు కోల్పోయే వాళ్ళ డెస్టినేషన్ రీచ్ అయ్యే లోపల. కానీ ఈ ఇంజెక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని తిరిగి వచ్చి మీరు వేసిన ఇంజెక్షన్ వల్ల మేము సేవ్ అయ్యాము అని చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా ప్రొఫెషనల్. ఇప్పటి వరకు అంటే ఈ సంవత్సరం రికార్డ్ చెప్తాను. ఈ సంవత్సరంలో అయితే ఈ మార్చ్లో 2 కేసెస్, ఏప్రిల్లో 3 కేసెస్, మేలో 2, జూన్లో 3 కేసెస్, జూలైలో 2. సో లాస్ట్ ఇయర్ కూడా చేసాం, అవి కూడా రికార్డ్ నేను చెప్తాను. సో వాళ్ళందరూ కూడా సర్వైవ్ అయ్యారు, ఎవ్వరు కూడా ఏ ప్రాణాపాయము కలగలేదు. సో దీన్ని దయచేసి అందరూ యూటిలైజ్ చేసుకోండి అని నేను ఇందు మూలంగా కోరుచున్నాను. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు పోలీస్ ఈవెంట్స్ ను వెంటనే జరిపించాలని విద్యార్థులు అర్ధనగ్న నిరసన చేశారు. ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈవెంట్స్ జరిగేలా చూస్తామని ప్రార్థించారు. సానుకూలంగా స్పందించిన ఏవో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని మాటివ్వటంతో విద్యార్థులు నిరసన విరమించారు. పిల్లలంతా ఎంత సఫర్ అవుతున్నారంటే అసలు సార్ నిజంగా 400 మంది ఉన్న స్టూడెంట్స్ తిరుపతిలో చేస్తూ ఒక్క స్టడీ హాల్లో 400 మంది చదువుతున్నారు. ఇప్పుడు 40 మంది ఉన్నారు. కారణం ఏంటంటే అందరూ అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఏదో పని చేసుకొని మనం బతికి తెచ్చాలు. ఇప్పుడు మనకి ఇంకేం ఆప్షన్ లేదు. ఆ తినేదానికి కూడా లేకుండా పేరెంట్స్ ఎన్ని రోజులు సాగేదానికి లేకుండా పోయింది. వాళ్ళు అనుకుంటే ఈ రోజు కోర్టుది హోంగార్డ్ సంబంధించింది జరుగుతూ ఉన్నా కూడా అనుకుంటే ఈవెంట్స్ జరపొచ్చు, కానీ జరపట్లేదు. అందుకోసం ఆ ఈవెంట్ జరపడం కోసం మాత్రమే మా రిక్వెస్ట్ తప్ప వేరేది ఏది కాదు. అందరూ కానిస్టేబుల్ సంబంధించిన ఆస్పిరెంట్స్ వీళ్ళు ఏంటంటే 22లో రాశారు. కానీ ఈవెంట్ బిలియన్స్ మాత్రం జరిపి ఇంతవరకు ఈవెంట్స్ ని పోస్ట్ పోన్ చేసుకుంటూనే పోతున్నారు. ఏదో ఒక కారణం వల్ల పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నది. వీళ్ళు ఏంట్రా అంటే రాను బాగా స్ట్రగుల్లోకి వెళ్ళిపోయారు మేడం. ఆర్థికంగా పూర్తిగా స్ట్రగుల్లోకి వెళ్ళిపోయి కనీసం తినడానికి లేని విషయంలో స్టడీ హాల్లో గ్రౌండ్ని మెయింటైన్ చేసి ఎక్కువ రోజులు గ్రౌండ్లు మెయింటైన్ చేయడం వల్ల కూడా సిక్ అయిపోతా ఉన్నారు. కాబట్టి తొందరగా ఈవెంట్స్ కంప్లీట్ చేసి ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేయగలిగితే చాలా మందికి ఏజ్లు అయిపోయారు. అసలు ఎంత జన సిచ్యువేషన్ ఏంటంటే లక్షల్లో ఏజ్లు అయిపోయారు, మళ్ళీ లక్షల్లో ఇన్పుట్ అయ్యారు. వీళ్ళందరికీ ఏంటంటే కాంపిటీషన్ పెరిగే కొద్దికి సీనియర్స్ ఎన్నో సంవత్సరాలు చదివి దేనికి పనికిరావని స్టేజ్కి వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చారు మేడం. దానికోసం అని చెప్పేసి తొందరగా ఈ గవర్నమెంట్ని మేము ఈవెంట్స్ జరపడం కోసం ఆ రిక్వెషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈరోజు అంతా మామూలుగా వచ్చి ఆ రిక్వెషన్ ఇస్తున్నాం మేడం. 95,000 ఓకే, మీరు సైన్ చేయలేదు. సైన్ చేయండి. మీరు ఏమంటే మీ సమస్యని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. మీరు ఈ రోజు వచ్చి ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట మీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ని మేము గవర్నమెంట్ కి తప్పకుండా ఈ రోజే ఫార్వర్డ్ చేస్తాం. ఈ నంబర్ రాసే మొబైల్ నంబర్ పిల్లకాయలు ఇంకా వరుసగా అందరూ సంతకాలు పెట్టండి. అటు వెళ్ళిపోండి, సైడ్కి వెళ్ళిపోండి. కిరణ్